బీఆర్ఎస్ సర్కార్ గత 10 ఏళ్లలో చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే చేస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ అర్బన్ మండలంలోని అనుపురం గ్రామంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న పనులను చూసి జీర్ణించుకోలేక విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు ఆది శ్రీనివాస్. స్థానికంగా కొలువు తీరిన వేములవాడ రాజన్న ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయడమే కాదు స్వామివారికి చెందిన నయా పైసాను వృధా కానివ్వబోమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇప్పటికిప్పుడే అభివృద్ధి కావాలంటే ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది చేసుకుంటూ మనం ముందుకు పోతున్న కారణం. ఇంతకుముందు మిత్రులు అన్నాడు 4000 పెన్షన్ ఏమైందని. అమ్మా మీకు ఈ సందర్భం చెప్తా ఉన్నా, 2014లో బీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పగించిన రోజు 2014లో బీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పగించిన రోజు ఈ రాష్ట్రంలో అప్పు 70,000 కోట్లు. దాని కింద బట్టి మన ఇల్లు లోన్ తీసుకుంటే బట్టి కడతారు లేదా? మీరు గ్రామ సంఘంలో గ్రామానికి సంఘం డబ్బులు తీసుకుంటే కడతారు లేదా? అట్లా ఈ 70,000 కోట్లకు ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల బట్టి బ్యాంకులు కట్టే పరిస్థితి. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా సమయం ఇస్తున్నా, మాట్లాడుతున్నా, వింటున్నా, మా వాళ్ళతో మాట్లాడుతున్నా, అందరూ